హాయ్ అండి. నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నానండి. ఈరోజైతే బెండకాయ ఇగురు కూర అయితే వండుతున్నానండి. చూడండి ఎలాగ వండుతున్నానో. సరేనండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మా ఛానల్ ఫస్ట్గా ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ మాకు ఎంతో విలువైందండి. కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. బాయ్ అండి. ఇప్పుడైతే వండే విధానం అయితే చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఈరోజైతే నేను బెండకాయ ఇగురు కూర అయితే వండుతున్నానండి. ఇందులోకి అయితే టమాటాలు, ఉల్లిపాయలు అయితే పచ్చిమిరకాయలు అయితే వేసేసుకున్నానండి. ఎందుకంటే లేట్గా వేసాము, లేట్ అయిపోతుందని. ఇప్పుడైతే వండేది చూపిస్తాను, చూడండి. ఇవాళ నేనైతే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మూడైతే పెట్టుకున్నాను, ముడతారు కదండి. ఇవన్నీ కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. గుమ్మ అయితే మగ్గిద్దండి. బెండకాయ కూర ఎక్కువగా తింటే కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి అయితే తగ్గుతాయండి. ఎందుకంటే బెండకాయలో జిగురు ఉంటుంది కదా, అందువల్ల చాలా ఆరోగ్యం ఉంది బెండకాయ. ఇదిగోండి, అన్నం అయితే ఉడుకుతుంది. ఇదిగోండి, టీ కూడా పెట్టుకున్నాను నేను. ఇదిగోండి, బెండకాయలు అయితే మగ్గిపోయిన బెండకాయలు, టమాటాలు. ఇప్పుడైతే ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఉప్పు వేసాను కదండి, సరిపోద్ది అది. ఇదిగోండి పసుపు, కారం, ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుంటానండి. ఇదిగోండి, మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, బెండకాయ ఇగురు కూర అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి.